వేదిక మీద ఉన్నటువంటి పూజ్యులు, పెద్దలు, సభలో ఉన్నటువంటి వారు అందరికి కూడా నమస్కరించి, ఈ మధ్య మన మోహన్ రావు లాంటి వాళ్ళు మన స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దల వల్ల ఒక్కొక్కసారి కొంచెం కొన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటాం అన్నట్టు. ఏంటంటే ఈ మధ్య అప్పుడప్పుడు ఒక 10 నిమిషాలు, అరగంట, గంట సేపు మెడిటేషన్ చేస్తూ ఉన్నారు దాని లోపల. అయితే నిన్న పొద్దున మెడిటేషన్ చేస్తూ ఉంటే మెడిటేషన్ కాగానే నాకు ఏం స్ఫురించిందనంటే రమణమూర్తి గారి మీద అటాక్ జరుగుతుంది అనేది తెలిసింది నిన్న పొద్దున దాని 9 గంటల టైం లోపల. అయితే ఫోన్ చేయాలా చేయొద్దా అని ఒక నిమిషం ఆలోచించి, ఈ ఫోన్ చేస్తే ఈయనకేంటే అసలు తెలివి ఉందా తెలివి లేదా ఇట్లా మాట్లాడుతున్నాడని అనుకుంటారని చెప్పేసి మళ్ళీ నేను విడ్రా అయిపోయాను దాని లోపల. సో ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. తర్వాత ఏంటంటే మిత్రులారా, ఇప్పుడు ఇంత పిచ్చి ఎంత ముదిరింది అని అంటే, షిర్డీ సాయిబాబా, ఇప్పుడు వారు కూడా షిర్డీ సాయిబాబా గురించి పుస్తకం రాశారు రమణమూర్తి గారు. ఈ మధ్య షిర్డీ సాయిబాబా గురించి ఆయన ప్రత్యేకమైనటువంటి సమావేశాలు జరుపుకుంటూ బాబా గురించి మనకు వాస్తవాలు తెలియజేస్తున్నారు అన్నట్లు. ఇవాళ ఈ పిచ్చి ఎంత ముదిరిపోయిందని అంటే, సాయిబాబా మీద లేనిపోని విమర్శలు చేయడం అనేది ప్రారంభమైంది. సాయిబాబా హిందువు కాదు, లేక సాయిబాబాను పూజించద్దు, రకరకాల. అసలు మూర్ఖులకు ఒక విషయం తెలియాలి. ఫస్ట్ సాయిబాబాను గుర్తించిందే మహాత్ములు. ఫస్ట్ సాయిబాబాను గుర్తించింది ఆనందనాథ్ మహారాజు. అదేవిధంగా ఏతుందో నేడు గంగాగిరి మహారాజు, గొప్ప యోగులు వాళ్ళు. 90 ఏళ్ళ వయసు గంగాగిరి మహారాజు అనుభవం. అలాంటి యోగులు ఫస్ట్ షిరిడీకి వచ్చి బాబాను చూసి, ఈయన మహాత్ముడండి, మీరు ఇప్పుడు గ్రామ ప్రజలు గుర్తించడం లేదని చెప్పించారు. ఎంతోమంది మహాత్ములు, వాసుదేవానంద సరస్వతి లాంటి వాళ్ళు. వాసుదేవానంద సరస్వతి అసలు మేము యోగులం ఎవరికి నమస్కారం చేయకూడదు, కానీ బాబా విషయం లోపల అది మినహాయింపు ఉందని చెప్పి ఆయన నమస్కారం చేయడం అనేది జరిగిందన్నట్టు. అంటే ఎంత ఆ రోజు ఉన్నటువంటి యోగులు, మహాత్ములు, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు గుర్తించినటువంటి యొక్క సాయిబాబాను పట్టుకొని వాళ్ళ వీళ్ళు ఓ పిచ్చి పిచ్చిగా చేసి దాన్ని కూడా ఒక హిందూ ముస్లిం సమస్యగా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారంటే ఆ మూర్ఖత్వం ఏ స్థాయికి పోయింది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇక్కడ విషయం ఏంటంటే, ఇందాక మీ అందరికీ పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారు దాని లోపల, ఈశావాస్యం ఇదం సర్వం అంటే లోకంలో ఎక్కడ చూసినా కూడా ఈ విశ్వమంతా ఒకే చైతన్యంతో నిండి ఉంది. విశ్వమంతా ఒకే చైతన్యం, రెండు అనేటటువంటిది లేదు అక్కడ. దానిలో ఇన్ని జీవరాశులు లేకుంటే ఇన్ని ప్రాణులు, దానిలో అది చెట్లు కావచ్చు, యొక్క జంతువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, సర్వం విశ్వమంతా నిండి ఉన్నది భగవంతుడు అనేది మనకు ఉపనిషత్తుల్లో చెప్పడం అనేది జరిగింది. దానిలో దీన్ని అసలు అర్థం చేసుకోకుండానే మేము హిందువులం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అలాంటి విషయాలన్నీ కూడా రమణమూర్తి గారు ఇవాళ స్పష్టంగా చెప్తున్నారు. ప్రధానమైనటువంటి వాళ్ళకు కోపానికి ప్రధాన కారణం ఏంటంటే సత్యం చెప్పడం, ధర్మం చెప్పడం, అది కూడా ఆధారాలు చూపించుకుంటూ, చూడండి భగవద్గీతలో ఇది ఉంది, చూడండి వేదాల్లో ఇది ఉంది, ఉపనిషత్తుల్లో ఇది ఉంది, ఈ యోగి ఇది చెప్పాడు అందులో అని అంత వివరంగా. ఇప్పుడు అతని ఉపన్యాసాలు వినండి మీరు, రమణమూర్తి గారి యూట్యూబ్లో మనకు చాలా దొరుకుతాయి. దానిలో అంటే ప్రతి దానికి ఒక ఆధారాలు చూపించుకుంటూ నిజమైన హిందూ తత్వం అంటే ఏంటిది, నిజమైన హిందూ మతం అంటే ఏంటిది అనేటటువంటి దాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అది ప్రధానంగా కోపం. రెండో కోపం బహుశా నేను అనుకునేది ఏంటంటే, అందులో రామాయణంలో అయోధ్య రామాయణంలో ఇన్సిడెంట్ జరిగిన దాన్ని వాళ్ళు చాలా తక్కువగా చూపించి, కేవలం ఒక 72 లక్షలు రికవరీ అయిందని చెప్పేసి చూపించి, ఇక ఇంకేమి జరగలేదు అని చెప్పేసి లోకాన్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఈరోజు అక్కడ మనకు 2 సంస్థలు, ట్రస్ట్ బోర్డు ఒకటి ఉంది, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ సిట్ చేస్తున్నది. అయోధ్య ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించండి, ఏం చెప్తుంది? బంగారం ఏం పోలేదండి, వెండేం పోలేదండి, మందిరం పెట్టడానికి ఇంత ఖర్చు అయింది, మిగిలింది ఇంత డబ్బు. సిట్ వాళ్ళు ఏమని చెప్తున్నారు? వీడి దగ్గర ఇంత డబ్బు దొరికింది, ఇన్ని బంగారు నగలు దొరికినాయి,
ఇన్ని ఆభరణాలు దొరికినాయి, కొన్ని బంగారు నగలని వాళ్ళు బిస్కెట్లుగా, బంగారు బిస్కెట్లుగా మార్చుకున్నారు. ఇది సిటీ చెప్తున్నది. మరి సిటీ చెప్పేది నిజమా, మీరు ట్రస్ట్ బోర్డు వాళ్ళు చెప్పేది నిజమా? ఇవాళ రమణమూర్తి గారు లాంటి వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే, నీ మొత్తం డబ్బులు ఎన్ని వచ్చినాయి, ఇప్పటి నుంచి కాదు. ఇప్పుడు ఆయన చెప్తా ఉంటే ఎప్పుడు అక్కడ ఉండేటటువంటి ఒక మహాత్ములు ఏవైతే ఉన్నారో ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి ఒక విషయాలన్నీ కూడా మనకు ఎవరెవరైతే ఫస్ట్ ట్రస్ట్ ఏర్పాటు చేసినారో గొప్ప మహాత్ములు 1400 కోట్లు జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారంటే, మరి ఇది చెప్తా ఉంటే వారికి కోపం రాదా అండి? హలో, ఎక్కడి నుంచో జరుగుతున్నటువంటి దాన్ని చాలా చిన్న ఇన్సిడెంట్గా చూపించాలని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటే మీరు తోమని చెప్తున్నారు. మొత్తం తోమని, ఇప్పుడు కాదు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి తోవండి అని చెప్పి చెప్తా ఉన్నారు దీనిలో. మరి అది కోపం రాకుండా ఏముంటుంది? ₹1 కాదు, ₹2 కాదు, ₹3 కాదు, ₹4 కాదు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల ఫ్రాడ్. అదే అందుకే మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్. ఏం డిమాండ్ చేస్తున్నామంటే, టోటల్ డబ్బు ఎంత వచ్చిందో ఆ లిస్టు, ఒక 10,000 కంటే ఎక్కువ ఎవరెవరు ఇచ్చినారో ఆ మొత్తం లిస్టు బయట పెట్టండి. అప్పుడు ఇచ్చిన వాళ్ళు బయటకు వచ్చే అవకాశం. ఎంత గోల్డ్ వచ్చింది, ఎంత సిల్వర్ వచ్చింది, ఆభరణాలు ఎన్ని వచ్చినాయి, ఎవరు ఎంత ఇచ్చారు, ఆ లిస్టు బయట పెట్టండి దాని లోపల. అప్పుడు కొంతవరకైనా మనకు తెలిసే అవకాశం ఉంటుంది అన్నట్లు. ఈ విషయాలన్నీ కూడా రమణమూర్తి గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ ప్రధానమైనటువంటి ఒక సమస్య ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, ఏది ఏమైనా ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ మట్టుకు చాలా ఘోరమైన ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్లో నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఒక రకంగా చేతగాని వాళ్ళు అంటే రమణమూర్తి రాసినటువంటి పుస్తకాలకు జవాబు చేత కాదు వాళ్ళు. రమణమూర్తి గారు లేవనెత్తిన అంశాలు ఉన్నారు, వీటికి వేదాల పరంగా కానీ, భగవద్గీత పరంగా కానీ, ఉపనిషత్తుల పరంగా కానీ, హిందూ ధార్మిక పుస్తకాల పరంగా కానీ ఆన్సర్ చెప్పేటటువంటి కెపాసిటీ నీకు లేదు. సత్యం పట్ల మీకు ఒక విశ్వాసం లేదు అందరూ, కాబట్టి మీరు వాదించలేరు. వాదించినప్పుడు, వాదించే శక్తిని లేనప్పుడు కోపం వస్తుంది. ఎందుకయ్యా? ఇప్పుడు విశ్వరూపంలో శ్రీకృష్ణుడి, పరమాత్ముడి యొక్క శ్రీకృష్ణుడి ఒక ముఖం లోపల మనం తీసుకొచ్చి ఇంకొక నాయకుడు ఒక ముఖం పెడుతున్నామనంటే అది ఏమన్నా దాన్ని మరి ప్రశ్నించే ప్రతి హిందూ యొక్క ఫీలింగ్ దెబ్బతినదా? కాబట్టి అయితే ఉందో ఈ అన్ని విషయాలు మీ అందరికి కూడా మీ దృష్టి లోపల ఉన్నప్పుడు ఒకటి ప్రధానంగా రమణమూర్తి గారు మాట్లాడుతూ ఒక విషయం అన్నారు, కానీ నాకైతే అతని మీద కోపం లేదు, ఏం లేదు అనేటటువంటి చెప్పినాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ చేసుకోవద్దు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కోర్టులో వాడు కాదు, వాడి కుటుంబం మొత్తం ఎవరొచ్చి మీకు కాళ్ళు పట్టుకున్నా కూడా నేను అతన్ని క్షమిస్తున్నా అని చెప్పేసి మీరు కోర్టులో మట్టుకు ఒప్పుకునే సమస్య లేదు. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, దాని 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా, ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అది వేరే విషయం దాని లోపల. కానీ ఖచ్చితంగా ట్రయల్ నడవాల్సిందే, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అట్లా శిక్ష పడితేనే ఇవాళ రకరకాల ఉద్యమాలు చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఒక రక్షణ అనేటువంటిది ఉంటుందని, ఒక విశ్వాసం అనేటువంటిది వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి ఇది చాలా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రెండో విషయం అయితే ఉందో, మీరు ఇప్పుడు ఏ పనికిరాని వాళ్ళందరికన్నా కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది. వాడు ఒక ఎమ్మెల్యే అవుతాడు, 4 పోలీసు వాళ్ళు వెంబడి, ఒక ఎంపీ అవుతాడు, 10 మంది పోలీసు వాళ్ళు వాడు వెంబడి, 4 వెహికల్స్. ఏ ప్రమాదం లేని వాడికి నువ్వు సెక్యూరిటీ ఇస్తున్నావు. ఇవాళ రమణమూర్తి గారు ఏదైతే ఒక విశిష్టమైన పని చేస్తున్నారో, ఒక విప్లవాత్మకమైన పని చేస్తున్నారో, ఒక సత్యాన్ని చెప్పే పని చేస్తున్నారో, ఒక నిజమైన ధర్మాన్ని బోధించే పని చేస్తున్నారో, అది అధర్మ చేసేటటువంటి వాళ్ళకు, దొంగతనాలు చేసేటటువంటి వాళ్ళకు నిజంగానే బాధ కలుగుతుంది. వాళ్ళు అతని మీద పగబోని ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ అతనికి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఇది మీ బాధ్యత. ఆయన అప్లికేషన్ పెట్టాడా పెట్టలేదా అది కాదు అక్కడ. ఇవాళ డీజీపీ గారు కానీ మిగతా అధికారులు తప్పనిసరి దాన్ని పరిశీలించి వారికి ఒక సెక్యూరిటీ ఉంటుంది ఇవ్వాలా. మన ఆర్గనైజేషన్స్ కూడా, మీరు కూడా ఎవరైతే ఇప్పుడు సార్తో పాటు ఉంటున్నారో, రమణమూర్తి గారితో ఉంటున్నారో, ఒక 4-5 కుర్రవాళ్ళు, యువకులు ఖచ్చితంగా అయితే ఉందో ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. ఎందుకనంటే మామూలు వ్యక్తి ప్రాణం వేరే, దానిలో ఇంత విజ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇన్ని విషయాలు తెలిసిన వ్యక్తి
ఇంత చరిత్రను పరిశోధన చేసినటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికంగా ఇంత లోతుగా చెప్పగలిగినటువంటి వ్యక్తి మరొకరు మనకు దొరకరు. ఇక్కడ మరొకరు దొరకరు. కాబట్టి అది మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం అంటే మన మీద ఆయుధాలు బూనుకొని ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఖచ్చితమైనటువంటి రక్షణ మట్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్తూ, ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్యక్రమాలని రేపు ఈ కార్యక్రమం పెడతా ఉన్నారు. ఇది చాలా మంచిదే. ఇటువంటి అంటే రంగరాజన్ గారి గురించి ఒక 1 సెకండ్ ఎందుకు ఆయన వ్యతిరేకించారంటే ఆయన హుండీలు పెట్టలేదు అంతే. నాకు తెలిసినంత వరకైతే మందిరంలో హుండీలు పెట్టనివ్వలేదు. అక్కడ హుండీలు లేవు కాబట్టి చోరీ చేసే అవకాశం లేదా? చోరీ చేసే అవకాశం ఉంటే గమ్మన ఉంటాం. వాళ్ళకి చోరీ చేసే అవకాశం లేకపోతే రంగరాజన్ గారి మీద కోపం వస్తుంది. మరి ఈయన అక్కడ బంగారు బిస్కెట్లు ఏమైపోయినాయి అంటే రమణమూర్తి గారి మీద కోపం వస్తుంది. ఇవన్నీ జరిగే విషయాలే దాని లోపల. కాబట్టి మిత్రులారా, మనం మట్టుకు సమాజం లోపల ఎవరైతే ఇప్పుడు మీరు ఉన్నారో, యువత ఉన్నారో, మిగతా వాళ్ళు ఉన్నారో, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా కూడా అందరం మానవులమే. ఇవాళ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అరే అందరినీ సృష్టించిన భగవంతుడు ఒక్కడే, అందరినీ తీసుకుపోయేది ఒక్కడే, దాని లోపల భగవంతుడే. ఈ సృష్టి మొత్తం ఒకటే, కానీ సృష్టి మొత్తం 2 లేవు. కాబట్టి అందరం ఐకమత్యంగా రమణమూర్తి గారి వెనకాల నిలబడాలని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు.